నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఈ విజయంతో నా ప్రయాణం ముగిసింది అన్నాడు. మరి టీ20కి ఏమైనా రిటైర్మెంట్ ఇస్తాడా ఏంటి అన్న విషయం గురించి చెప్పలేదు, కానీ ఈ విజయంతో నా ప్రయాణం ముగిసింది అనే దానికైతే ఎవరికీ అర్థం కాలేదు. బహుశా రిటైర్మెంట్ ఇవ్వచ్చు, 35 సంవత్సరాలు కాబట్టి ఇంకొకరికి అవకాశం ఇచ్చినా ఇవ్వచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ, జైస్వాల్ వాళ్ళిద్దరూ కలిసి నా మీద నమ్మకం పెట్టి ఈ యొక్క సారథి అప్పగించారు. కాబట్టి నేను మంచిగానే కొనసాగించాను అనుకుంటున్నాను. ఇంతటితో ఆపేద్దాము అన్న విధంగా అయితే మాట్లాడుతున్నాడు. బహుశా టీ20కి రిటైర్మెంట్ ఇవ్వచ్చు. అలాగే బుమ్రా గురించి అయితే ప్రశంసలు వర్షం కురిపించాడు. ఈ తరానికి దొరికినటువంటి అద్భుతం బుమ్రా. సంజు శాంసన్, అభిషేక్ వీళ్ళిద్దరు గొప్ప బ్యాట్స్మెన్, వాళ్ళిద్దరే ఊచకోత. వీళ్ళిద్దరు పవర్ ప్లేలో చేసినటువంటి ఆ ప్లేయింగ్ ఏదైతే ఉందో దాని నుంచే ఈరోజు టీమిండియా ఇంత విజయాన్ని అందుకుందన్న విధంగా వాళ్ళిద్దరిని కూడా మాట్లాడాడు. అలాగే హార్దిక్, మిగతా వాళ్ళ గురించి కూడా బాగా మాట్లాడాడు. మా టీంలో ప్రతి ఒక్కరు ఏ క్షణం ఎప్పుడు ఎవరు రెచ్చిపోతారో తెలియదు, ఎవరు టీమిండియాని గెలిపిస్తారన్న విషయం ఫలానా వ్యక్తి అని మనం చెప్పలేం. కానీ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో మాత్రం బుమ్రా, సంజు శాంసన్, అభిషేక్ వీళ్ళు కీలక పాత్ర అయితే పోషించారన్న విధంగా అయితే మాట్లాడాడు. అయితే బుమ్రా గురించి బాగా మాట్లాడాడు, చాలా బాగా మాట్లాడాడు. ఎందుకంటే బుమ్రా నిన్న చేసినటువంటి పెర్ఫార్మెన్సే కాదు, మొత్తం టీ20లో ఆయన పెర్ఫార్మెన్స్ చూస్తే ప్రతి విజయానికి బుమ్రా యొక్క పాత్ర మనకి స్పష్టంగా కనిపిస్తుంది. టీమిండియా ఇప్పుడు వరుసగా 2 సార్లు కప్పు అందుకుంది. అలాగే ఇప్పటి వరకు టీ20లో 3 కప్పులు అందుకున్నటువంటి చరిత్ర కూడా మనకే ఉంది. ఇలా రకరకాలుగా ఈ విధంగా నరేంద్ర మోదీ స్టేడియంలో అనేక ప్రత్యేకతలు, అనేక రికార్డులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే సూర్యకుమార్ యాదవ్ మరి రిటైర్మెంట్ ఇస్తాడా లేకపోతే ఏంటన్న విషయం మీదుగా మాత్రం చాలా మంది చర్చలు జరుపుతున్నారు. మరి మనవాడి యొక్క మాటల వెనుక ఆ ఉద్దేశం ఏంటన్నది కూడా తెలియదు.